జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేటీఆర్ గారి అరెస్టు ఖాయంగా అయితే తెలుస్తుంది. మరి నిజంగానే అరెస్ట్ చేస్తారా? మరి ఈ ఫార్ములా కార్ రేస్ విషయమై కేటీఆర్ ని నిజంగానే అరెస్ట్ చేస్తారా? మరి దారులు ఎటువైపు నడుస్తున్నాయి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేటీఆర్ గారి అరెస్టు ఖాయంగా అనిపిస్తుంది. మరి నిజమే అంటారా? రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ముందు ప్రచారంలో ఆయన చెప్పింది ఏంటంటే, ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారని చెప్పి అక్కడక్కడ కొన్ని హింట్స్ ఇచ్చారు. ఆ మేరకు అయితే మాత్రం అరెస్ట్ కావాలి. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్ దాంట్లో స్కామ్ జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది అనేది ఏసీబీ విచారించింది. ఈడీ కూడా ఎంటర్ అయింది దాంట్లో. అయితే ఈ కేసు మీద కేటీఆర్ గారిని విచారించడానికి గవర్నర్ పర్మిషన్ అడిగింది. గవర్నర్ కూడా పర్మిషన్ ఇచ్చారు. దీంట్లో ఆ రోజు సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ గారు ఐఏఎస్, ఆయన కీలకం. ఎందుకంటే ఈ ఫండ్స్ని రిలీజ్ చేసింది ఆయన. ఎందుకు రిలీజ్ చేసామంటే ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటంటే, రిటర్న్గా అలాగే ఇన్వెస్టిగేషన్లో ఏసీబీకి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటంటే, ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను చేశాను అని చెప్తున్నారు. అయితే ఇక్కడ దాదాపు 45 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి వెళ్ళినాయి. ఈ విదేశీ కంపెనీకి వెళ్ళినటువంటి డబ్బులు ప్రాసెస్ ప్రకారం వెళ్ళలేదు. ఈ ప్రాసెస్ ప్రకారం భిన్నంగా వెళ్ళినాయి కాబట్టి మనీ లాండరింగ్ కేసు కింద బుక్ అయింది. మనీ లాండరింగ్ కింద. ఇది ఎందుకు చేశావంటే కేటీఆర్ గారు ఆదేశం మేరకు చేశానని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో దీంతో ఇప్పుడు విచారించాలి. ఎవరిని విచారించాలి? అరవింద్ గారిని అరెస్ట్ చేయాలి, లేదంటే విచారించాలి. దీనికి ఐఏఎస్లో కొంత రక్షణ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పర్మిషన్ వచ్చేసింది. కేంద్రం ఏం చెప్పిందంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది విచారించమని చెప్పి. పిలిచి విచారించడం అంటే అరెస్ట్ చేస్తారు. ఎవరిని? అరవింద్ని అరెస్ట్ చేస్తారు. అరవింద్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారు. ఖచ్చితంగా అరెస్ట్ ఖాయమని చెప్పి అనిపిస్తుంది. 2 days బ్యాకే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సివిల్ సర్వెంట్లకు సంబంధించి అక్కడ ఉద్యోగులకు సంబంధించి నిర్వహణ అనేది ఒక సంస్థ ఉంటుంది, డిపిటిఓ అని. అది వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఇదంతా కూడా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. సో అక్కడి నుంచి పర్మిషన్ వచ్చేసింది, విచారించండి అని చెప్పేసి. సో ఇప్పుడు విచారించండి అని చెప్తే ఆయన పిలుస్తారు. పిలిచి యువర్ అండర్ అరెస్ట్ అంటారు. అరెస్ట్ చేసి ఆయన లోపల పంపిస్తారు. ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేయాలి? కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, అనివార్యంగా అరెస్ట్ చేయాలి. సో ఆయన అరెస్ట్ చేసి విచారించేటువంటి అవకాశాలు లేకపోలేదు. అరెస్ట్ చేశారంటే రిమాండ్కి పంపిస్తారు, జైలుకి పంపిస్తారు ఖచ్చితంగా. సో జైలుకి పంపిస్తే నేను యోగా చేసుకుంటాను, నేను రీఛార్జ్ అయ్యి బయటకు వస్తాను, నేనే ముఖ్యమంత్రి అవుతాను, నేను జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారు కదా, నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ఆయన అంటున్నాడు కేటీఆర్ గారు. ఈ కేసు ఒక కేసా, ఇది ఒక లట్టపీస్ కేసు అని అంటున్నాడు ఆయన. ఇదేమో మనీ లాండరింగ్ కేసు అని చెప్పి ప్రభుత్వం అంటుంది, మనీ లాండరింగ్ కేసు అని చెప్పి. సో ఎట్టగలకు ఒకటి గవర్నర్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు కేటీఆర్ గారి విషయంలో, అలాగే ఈ ఐఏఎస్ అరవింద్ గారి విషయంలోనేమో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు. ఇక నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే అరెస్ట్లే. ఒకవేళ అరెస్ట్ అయితే ఇక్కడ సింపతి వర్కౌట్ అవుతుంది సార్. బికాస్ ఎందుకంటే ఇంతకు ముందు కూడా కేటీఆర్ గారు అన్నారు, నేను ఈ కార్ రేస్ అనేది మన తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడానికి నేను దాన్ని స్టార్ట్ చేశాను అని చెప్పేసి అన్నారు. మరి ఇదొక్క సెంటిమెంట్ ని తీసుకొని మళ్ళీ వాళ్ళు సెంటిమెంట్ ని యూజ్ చేసే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ అనేది తెలంగాణ కోసం ఆయన తీసుకురావడం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 ముందే ఫార్ములా ఈ రేస్ ఫార్ములా 1 తీసుకొచ్చారు. సరే, దీన్ని నిబంధనలకు విరుద్ధంగా మీరు చేయకూడదు కదా. మీరు ఉన్నది గవర్నమెంట్లో, మీ ఇంట్లో కాదు కదా. మీ ఇంటి వ్యవహారం అయితే మీరు ఎట్టనే చేసుకోవచ్చు. మీరు చట్ట ప్రకారం మీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్తారు? చట్ట ప్రకారం మేము గోప్యంగా చేస్తామని చెప్పారు. ప్రమాణం చేసేటప్పుడు అనేకమైనటువంటి నిబంధనలు పలుకుతారు. ఏదైనా సరే చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తారు. మరి చట్ట ప్రకారం చేయకుండా మనదే కదా గవర్నమెంట్, నువ్వు డబ్బులు పంపి అని చెప్పేసి డబ్బులు పంపించేసేసి ట్రెజరీ నుంచేసి, అది ఎట్టు కుదిరితే ఎవరు బాధ్యులు? అరవింద్ బాధ్యులు. ఎందుకంటే ఐఏఎస్ కాబట్టి ఆయన బుక్ అయిపోయాడు, ఆయన బలైపోయాడు, అరవింద్ బలైపోయాడు. మరి అరవింద్ బలైపోతే నువ్వు ఎందుకు చేసావు తప్పు అని అంటే పలానా ఆయన చేశాడని చెప్తారు కదా, ఆయన కూడా తీసుకొస్తారు కదా. అదేదో ఐఏఎస్ నాకు సంబంధం లేదంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను ఆదేశించాను, దాని ప్రాసెస్ ప్రకారం చేసుకోవాల్సిన వాళ్ళు కదా అని చెప్పి అంటాడు. అటు కాదు కదా. ఆ రోజు మంత్రిగా ఉన్నారు, మంత్రిగా పొలిటీషియన్, యువర్ నాట్ ఏ పొలిటీషియన్. రాజ్యాంగం ప్రకారం మంత్రి అని అంటే ఆయన కూడా సర్వెంట్ కింద, పబ్లిక్ సర్వెంటే.
సో కాబట్టి ఆయన కూడా బాధ్యుడే. ఉమ్, అందులో ఏసీబీ కేసు బుక్ చేసింది, ఉమ్, ఈడీ ఎంటర్ అయింది. ఉమ్, సో కాబట్టి తప్పించుకోలేదు. అరవింద్ని విచారించమని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చిందో ఉమ్, 2 days బ్యాక్, సో విచారణకు ఆయన హాజరవుతాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు జరుగుతాయి. ఎవరైనా చెప్తారు అది ఉమ్, అరెస్ట్ అనేది అనివార్యము అని చెప్పి. ఉమ్, అయితే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఉమ్, అనేది ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకి ఇమీడియట్గా పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ఎన్నికలకు ముందే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి అనేటువంటిది ఉంది. అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందా అని అంటే సింపతి రాజు కల్వకుంట్ల ఫ్యామిలీని అరెస్ట్ చేస్తే అనేది ఉమ్, కొన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఎలా అంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ చేశారు. అవును, కేసీఆర్ గారిని పిలిచి విచారణ చేశారు. విచారించారు. మరి కేసీఆర్ గారిని టచ్ చేస్తే తెలంగాణని టచ్ చేసినట్టు అని చెప్పి చెప్పారు కదా. అవును, కేసీఆర్ గారిని పిలిచారంటే తెలంగాణని పిలిచినట్టే. ఉమ్, అది ఎంతకన్నా ఘోరమైనట్టు అవమానం ఏముంటుంది, జాతిపిత అని చెప్పేసి అన్నారు కదా. అవును, మరి తెలంగాణ సమాజం ఓట్లు ఎట్టేశారు, ఉమ్, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ వేశారు. చేశారు. అంటే వీళ్ళని అరెస్ట్ చేస్తేనే తెలంగాణ ప్రజలు ఉమ్, ఆదరిస్తున్నారు ప్రభుత్వాన్ని, Hmm. వీళ్ళని అరెస్ట్ చేయకపోతే ఆదరించట్లేదు. ఇంకొక బలమైన ఉదాహరణ ఏంటంటే కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది. అవును, లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు ఆవిడని అరెస్ట్ చేయాలని చెప్పి అందరూ కోరుకున్నారు, కానీ ఆవిడని అరెస్ట్ చేయాల. ఉమ్, 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆవిడని అరెస్ట్ చేయాల. ఉమ్, అరెస్ట్ చేయకపోతే ఏం చేశారు కాంగ్రెస్ ఆ రోజున గవర్నమెంట్ ఎవరిది, బీజేపీ వాళ్ళు. బీజేపీ. బీజేపీ వాళ్ళకి వ్యతిరేకంగా వేశారు ఓట్లు. Oh. అదే 2024కి వచ్చేటప్పటికి 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి కవితను అరెస్ట్ చేశారు. ఉమ్, ఈ 6 నెలల గ్యాప్లో అరెస్ట్ చేశారు. ఉమ్, అరెస్ట్ చేస్తే బీజేపీని ఆదరించారు, ఉమ్, 8 మంది ఎంపీలను ఇచ్చారు తెలంగాణ సమాజం. ఉమ్, 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనేమో బీజేపీని తిరస్కరించారు. ఉమ్, అదే బీజేపీని 6 నెలల క్రమంలో ఆదరించారు. ఉమ్, అంటే కవితను అరెస్ట్ చేశారు కాబట్టి ఆదరించారు. ఉమ్, సో కాబట్టి కల్వకుంట్ల ఫ్యామిలీని అరెస్ట్ చేస్తేనే తెలంగాణ సమాజం ఆదరిస్తుందంటానికి ఈ 2 సంఘటనలే. కేవలం పిలిచి మాట్లాడితేనే తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడింది ఉమ్, మున్సిపల్ ఎన్నికల్లో. ఉమ్, మరి ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. అవును. ఇప్పుడు కేటీఆర్ గారిని తీసుకెళ్లి లోపల వేస్తే అరెస్ట్ చేసి ఆ ఫలితాలు అద్భుతంగా వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో కాబట్టి సెంటిమెంట్ అనేది, జైలు సెంటిమెంట్ అనేది కల్వకుంట్ల ఫ్యామిలీకి వర్తించదు అనేటువంటి విధంగా తెలంగాణ సమాజం రియాక్షన్ ఉంది. ఉమ్, కాబట్టి సెంటిమెంట్ జైలుకి వెళ్ళి వస్తే నేను సీఎం అవుతాను, ఉమ్, రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కదా, అవును, లేదంటే చంద్రబాబు నాయుడు గారు అయ్యారు కదా, అవును, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు కదా, మేము వెళ్తే మేము అవుతామని చెప్పి ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో అది కల్వకుంట్ల ఫ్యామిలీకి వర్కౌట్ కాదు అని చెప్పి రాజకీయ వర్గాల్లో క్లియర్గా ఇప్పుడు మొత్తం మన కళ్ళకు కనపడుతున్నాయి రిజల్ట్. అవును. తెలంగాణ సమాజం, తెలంగాణ పౌరులు ఇచ్చినటువంటి ఫలితాలు మన కళ్ళెదురు కనిపిస్తున్నాయి. ఉమ్, వాళ్ళని అరెస్ట్ చేయకపోతేనే ఉమ్, ప్రభుత్వం మీద బ్యాడ్ వస్తుంది. ఉమ్, ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టులు ఎంత చేశారని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు, ఉమ్, ఫార్ములా ఈ కార్ రేస్లో చేశారని నమ్ముతున్నారు, అవును, ఫోన్ ట్యాపింగ్ అనేది అనేక మంది నమ్ముతున్నారు. ఉమ్, భార్యాభర్తలు మాట్లాడుకునేదే ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తెలంగాణ సమాజం పూర్తిగా నమ్ముతుంది. ఉమ్, తెలంగాణ సమాజం నమ్మటం కదా, జడ్జిలది ఫోన్ ఫోన్ ట్యాప్ చేశారు కదా, అవును, ఇంట్లో వాళ్ళ నెంబర్లో ట్యాప్ చేశారు కదా. అవును. కవిత గారు అన్నారు కదా, అవును, సొంత అల్లుడు ట్యాప్ ట్యాప్ చేసే అంత చేశారు. దౌర్భాగ్యం ఉంది అని చెప్పి అవును, ఇంకెందుకన్నా నిదర్శనం ఉంది. అవును. కాబట్టి తెలంగాణ సమాజం ఈ కేసుల్లో వాళ్ళని కనుక అరెస్ట్ చేయకపోతేనే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది, ఉమ్, అరెస్ట్ చేస్తే లాభపడిద్ది రాజకీయంగా. ఉమ్, మరి ఏం చేస్తారని అంటే ఈ ఈక్వేషన్ తోటి ఆలోచిస్తే కనుక కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ముందే కూడా కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం మరి ఈ ఫార్ములా కార్ రేస్ విషయం ఎంత దూరం వెళ్తుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.